ఈరోజు లంచ్ బాక్స్లోకి సాంబార్ చేస్తున్నాను. సాంబార్కు కావాల్సింది పప్పు, ఒక ఆలుగడ్డ, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిగడ్డ, ఒక క్యారెట్, ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, కారము. వీటితో పాటు ఈరోజు ఆలు ఫ్రై కూడా చేస్తున్నాను. ఆలు ఫ్రైకి కావలసినవి ఆలుగడ్డలు 3 తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, సోంపు. ఇవి మిక్సీ పట్టాలి, కొంచెం వేయించి మిక్సీ పట్టి పొడి చేసి పెట్టుకోవాలి ఆలు ఫ్రైలో కలపడానికి. మళ్ళీ ఈరోజు స్వీట్ కూడా చేస్తున్నాను. ఈరోజు పాయసము, ఈరోజు శనివారం కదా, ఈరోజు సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా పాయసంలోకి సేమియా తీసుకున్నాను, ఇది విలాయచీ తీసుకున్నా, మళ్ళీ కాజు, కిస్మిస్, షుగరు, పాలు కూడా వేడవుతున్నాయి. వీటితో ఈరోజు లంచ్ బాక్స్ కడుతున్నాను. ఈరోజు సేమియా పాయసం చేస్తున్నాను. సేమియా పాయసంకి నెయ్యి తీసుకున్నాను. నెయ్యి తీసుకొని నెయ్యి వేడెక్కాక, నెయ్యి వేడైంది కదా, కాజులు, కిస్మిస్లు వేసుకొని వేపుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే సేమియా కూడా వేసి వేపుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయండి. ఇప్పుడు మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే దానికి సరిపోయినంత వాటర్ పోస్తున్నాను. వాటర్ వేడెక్కాక సేమియా, ఇప్పుడు సేమియా ఉడికిపోయింది కదా, దాంట్లోనే కొన్ని పాలు వేసుకుందాము. చక్కెర కూడా వేసుకుందాము. అది మెత్తగా ఉడికాక కాజు, కిస్మిస్ వేసుకొని దింపేసుకోవడమే.